గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పచ్చగడ్డేస్తే నిప్పుల కొలిమిల అట్లా సిచ్యువేషన్ ఉంది. ఇది అధికార ప్రతిపక్షం మధ్య. అంటే పొద్దున్న లేస్తే తిట్టుకోవడమే కనిపిస్తూ ఉంది. తెలంగాణని దోచుకుంది బీఆర్ఎస్ పార్టీ, దాన్ని పూర్తిగా సెటరేట్ చేస్తున్నాం, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మేము అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంత సీనియం లేదు. ఒక్క 2 సంవత్సరాలు అయితే పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డికి అర్థమవుతుందని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో వాస్తవ పరిస్థితులు ఏంటి, యువత ఆకాంక్షల్ని ఏమన్నా నెరవేర్చే పరిస్థితి కనిపిస్తుందో దీని గురించి క్లియర్గా మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కరాటే రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. కరాటే రాజు గారు, ఇప్పుడు లేటెస్ట్గా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉన్నాయి. నిన్ననే అనుకుంటా ఒక 7,000 హోంశాఖలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు నిరుద్యోగులు రోడ్ల మీద ప్రతిరోజు ఆందోళనలు చేయడమే, కనీసం వాళ్ళ ఆకాంక్షలు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏమంటారు? ప్రభుత్వానికి మెదడు దొబ్బి మోకాళ్ళకు దిగజారిందని అంట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేదే నీళ్లు, నిధులు, నియామకాలపైన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో 1,82,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఏనాడు ఈరోజు వచ్చినటువంటి బిచ్చం వేసినట్టుగా 7,000 ఉద్యోగాలు ఏనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో కేసీఆర్ గారు వేయలేదు. ఎప్పుడు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్లో 10,000, 15,000, 25,000 పైన చొప్పున వేసినాము. కానీ ఏనాడు కూడా మాట ఇచ్చి మాట తప్పని పరిస్థితి కేసీఆర్ గారు చేయలే. ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం అనే పేరుతోటి 2013 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఈ సన్నాసులను ఒకసారి పేజీ నెంబర్ 9 నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట. లేకపోతే ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు, సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట కానీ, లేకపోతే వాళ్ళ భగవద్గీత, ఖురాను సంబంధమైనటువంటి ఆ సమానమైనటువంటి వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 9 తీస్తే దాంట్లో ఉంటాయి. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను నింపుతాం, ఇది మా మాటగా చెప్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఒకవేళ ఉద్యోగాలు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగా నిరుద్యోగులు మిగిలితే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఈ సన్నాసులే కదా చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా? మొన్న రాష్ట్ర డీజీపీ గారు ఏం మాట్లాడినండి, 20,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పిర్రు. ఇంకో మంత్రి సంఖ్యలు కొట్టుకుంటా డీజీపీ చెప్పేది 20 కాదు, అవసరమైతే 25,000 నింపుతాం అని చెప్పేసి ఒక సన్నాసి మంత్రి చెప్తాడు. అంటే నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి కదా, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? వరుసగా వస్తాయి. ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పమని చెప్పండి. ఆలస్యమైంది, మేము చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మాకు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఏళ్ళు, దాదాపు 3 ఏళ్ళు. 3 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల చొప్పున ఇస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి? 6 లక్షల ఉద్యోగాలు ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట ఏంది? సంవత్సర కాలంలో, మేము వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పోలీసు అభ్యర్థుల కొరకు నిన్న మొన్నటి వరకు లాఠీలపైన దెబ్బలు తిని, అంటే ఈపులపైన లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసులు అయ్యి, ఎక్కడనో మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే పారా మిలిటరీ బలగాలు అశోక్ నగర్ పెను వీధుల్లో, దిల్సుఖ్ నగర్ వీధులలో, అమీర్పేట్ దగ్గర రోడ్ల పైన పహారా కాసి ఈరోజు నిరుద్యోగులను చితకబాదిరు. ఇదా వీళ్ళు చేయాల్సింది? ఏమన్నారండి? వీళ్ళ యొక్క ఒక పెద్ద పప్పు ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, వీడికి వచ్చి ఏమన్నారంటే, ఆయన కింద కూర్చొని ఛాయ్ దాక్కుంటూ చిక్కడపల్లి లైబ్రరీలో మాట్లాడినటువంటి మాటలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ సమస్యను మేము పూర్తి స్థాయిలో ఖచ్చితంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి
మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నాది బాధ్యత అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అన్నారు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఓకే, సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది నిరుద్యోగులు ర్యాలీలు తీస్తూ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మార్చే వరకు వాళ్ళు సీరియస్గా పోరాటం చేశారు, మారింది కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తామని చెప్పి మీటింగ్లు పెట్టడం, నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆ ధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అంటే నిరుద్యోగుల్ని కేవలం వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. సరైనటువంటి చిత్తశుద్ధి లేదు పార్టీలు. కానీ కొంతమంది ఏ పార్టీకి చెందినటువంటి నిరుద్యోగులు మాట్లాడటం నేను విన్నా. ఏమంటారు? అది నేనేమంటున్నాను, అది చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు రాజకీయం మేము చేయలేదు, ఎక్కడ రాజకీయం మేము ఎక్కడా కూడా రాజకీయం చేయలేదు, మేము ఎక్కడా కూడా నిరుద్యోగులను వాడుకోలేదు. ఈరోజు రాత్రి మాకు ఇక్కడ ఎలక్షన్స్ కూడా లేవు వాళ్ళు వాడుకోవడానికి. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు, ఎలక్షన్ మేనిఫెస్టోలో వారు పెట్టినటువంటి మాటలే నేను ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా. ఏమని చెప్తున్నా అండి? వీళ్ళు చెప్పిన మాటలే, నేను నా సొంత వాక్యాలు కావు. ఏమని చెప్పి నేను చెప్తున్నా కదా, ఎలక్షన్ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 9లో చూడమని చెప్తున్నా. ఏమని చెప్తున్నా? మీరు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీని సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పిర్రు. 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పిర్రు. వయస్సు సడలింపు చేస్తామని చెప్పిర్రు. ఈరోజు 20,000 పోస్టులు ఇస్తామని చెప్పిర్రు. ఈరోజు 7,000 పోస్టులు ముష్టి ఇచ్చిర్రు. ఎవరికి ఇస్తుర్రు? దేని కొరకు ఇస్తుర్రు? ఆ రోజు రాహుల్ గాంధీ గారికి పోయి ఎవరు అడగలేదు, నువ్వు రా మా కొరకు అని చెప్పేసి. ఆ రోజు ఎక్కడా కూడా నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఎక్కడ వాడుకోలేదు. వాళ్ళు ఈరోజు అదే చెప్తున్నారు, మేము ఆ రోజు 182,000 ఉద్యోగాలు ఇస్తుంటేనే మాకు ఇంకా ఉద్యోగాలు కావాలని పోరాటం చేసినాం. మీరు 182,000 కాదు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తామన్నారు కాబట్టి మేము మీ ఇంటి వచ్చినాం, ప్రజల దగ్గర కాళ్ళు పట్టుకున్నాం, మా తలకాయ కడుపులో పెట్టినాము, మిమ్మల్ని గెలిపించినాము. నడి రోడ్డులో ఈరోజు మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నిరుద్యోగులు. ఇప్పుడు తెలంగాణ యువత పూర్తి అసంతృప్తితో ఉందా ఈ కాంగ్రెస్ పార్టీ? వై నాట్? 100% అసంతృప్తితో ఉంది. ఒక్క యువత కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యువతనో, ఒక్క నిరుద్యోగియో, లేకపోతే ఒక ఉద్యోగియో, లేకపోతే రైతో, కార్మికుడో, కర్షకుడో కాదు, ప్రతి వ్యవస్థ, ఏనాడు భారత స్వతంత్ర వనిలో చూడనటువంటి వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆగ్రహంగా ఉంది చాలా. నేను చెప్తా, 1-2-3 విషయాలు చెప్తా. ఎందుకు చెప్తా? నిరుద్యోగులను నట్టేట మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఏనాడు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మీరు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. మీరు ఇస్తామన్నటువంటి ఉద్యోగ డిక్లరేషన్ ఇచ్చిర్రు. వీళ్ళు యూత్ డిక్లరేషన్ అని ఇచ్చిర్రు. సరూనగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లేదు. ఇక్కడ వీళ్ళ మాట నమ్మరని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట చెప్పించారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ. చెప్పింది అదే మీరు. 3 నేను ఇంకోటి చెప్తున్నా. 3 రైతులకు నట్టేటం వచ్చినటువంటి సర్కారు ఈ భారతదేశంలో అంటే ఈ రేవంత్ రెడ్డి గారిదే. అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసిరు, రైతు బంధు పెంచుతామని చెప్పేసిరు, రైతు బీమా పెంచుతామని చెప్పేసిరు. రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు. ఎక్కడ కూడా పొండి ఉరుకండి బ్యాంకుల దగ్గర ఉరుకుర్రి పోయి 2 లక్షలు తీసుకురండి, నేను డిసెంబర్ 3 నాడు వస్తా, డిసెంబర్ 7 నాడే మీ మొత్తం మాఫీ చేస్తా అని చెప్పేసిండు. ఏడా కూడా సొంత రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైన కొడంగల్ కానీ, సొంత రేవంత్ రెడ్డి గారు పుట్టిన కొండారెడ్డిపల్లిలో కూడా కాలేదు. మోసం, దగ. ఇంకో విషయానికి వస్తా, ఎక్కడా కూడా ఈ రోజు కూడా నిరుద్యోగులు ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అయితే ఈ రోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా విద్యార్థులందరినీ మోసం చేస్తున్నటువంటి సర్కార్ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి గారు. ఇంకా విషయానికి వస్తాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం మౌలిక అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి స్థాయిలో తీసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చాలా ఇంపార్టెంట్. అంటే రాష్ట్ర మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ రాష్ట్రం అభివృద్ధి పురోగతి వైపుకు సాగిందా అంటే వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంటుంది. కాంట్రాక్టర్లు కూడా పోయి సచివాలయంలో అంటే సెక్రటరియట్లో ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైతులు బాధపడతా ఉన్నారు, ఇంకోవైపు నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు బాధపడతా ఉన్నారు. ఇక కమింగ్ టు ద రిటైర్డ్ ఎంప్లాయీస్,
ఈ రాష్ట్రానికి 40 నుంచి 50 సంవత్సరాల పాటు సేవలు అందించి ఈ రాష్ట్రానికి గొప్పగా అభివృద్ధి పథంలో వాళ్ళ యొక్క పాత్ర ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయితే తమ ఆరోగ్య సమస్యలను లేకపోతే మంచి హాస్పిటల్లో చూయించుకోవచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా 40 మందిని చంపిన క్రూరుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నా. మామూలు విషయం కాదు ఇది. 50 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కష్టపడి ఒక ఉద్యోగిగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ధారపోసిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇయ్యారండి? ఎవడయ్యే జాగిరి? నేను అయ్యే జాగిరా ఇయ్యాలి కదా. అయితే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ పదే పదే చెప్తా ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఖజానాను మొత్తం ఊడ్చేశారు, కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి కమిషన్లు తీసుకుని వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మొత్తం ఖజానా పూర్తిగా ఖాళీ కుండలు చేశారు, అందుకే మేము ఉద్యోగుల విషయంలో న్యాయం చేయలేకపోతున్నాం. అంటే రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని సరిగా చేయలేకపోతున్నాం, ఖజానా ఉంటే కదా మొత్తం ఊడ్చేశారు, దాన్ని సెటరేట్ చేయడానికి మాకు టైం పడుతుందని చెప్పి మొదటి 6 నెలల్లోనే పదే పదే చెప్పారు. మీకు గుర్తులేదా? సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఈ మాట మాట్లాడరు. ఏం మాట్లాడరు వీళ్ళంటే అండి, ఎలక్షన్ కంటే ముందు సెప్టెంబర్ 17 నాడు పరిగిలో సభ పెట్టిన రేవంత్ రెడ్డి గారు పిసిసి నాయకుడి హోదాలో, పిసిసి అధ్యక్షుడి హోదాలో పెట్టి ఏం మాట్లాడారంటే, ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుదాం, 100 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అప్పుల కుప్పగా చేస్తున్నాడు, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు, మేమొస్తే రూపాయి కూడా అప్పు తీసుకోకుండా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మరథం వైపు తీసుకుపోతామని చెప్పేసారు. ఎవడు గుడ్డిగాడిద పడుతూ ఈరోజు ఆ రోజు అసెంబ్లీలో ఏం చేశారు? మేము చేసినటువంటి అప్పు ఏదైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కాగ్ లెక్కలు కానీ పార్లమెంట్ లెక్కలు కానీ చెప్పేది 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు 3 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. 3 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు. మేము 9.5 ఏళ్లలో మేము చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్ల రూపాయలు. అవి కూడా ఎలాంటివి? పాలమూరు రంగారెడ్డి, ఏవైతే ఆ రోజు నత్తనడక సాగినటువంటి భీమా, కోయల్ సాగరు, ఎస్ఎల్బిసి, నెట్టెంపాడు, ఇందిరా ప్రియదర్శిని, ఆ తర్వాత ఇక్కడ తీసుకుంటే భక్త రామదాసు, ఇలాంటి ప్రపంచంలోనే నివ్వెరబోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కట్టినాం. నువ్వేం కట్టినావండి? ఈ మూడు సంవత్సరాలలో నువ్వు బడ్జెట్ ఎలకేషన్ ఎంత చేసినావు? 9.5 లక్షల కోట్లు, 9,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎక్కడ పోయింది? 9.5 లక్షల కోట్ల రూపాయలు ఎటు ఉన్నాయి? 3.5 లక్షల కోట్లు అప్పు చేసినా ఎటు పోయినాయి? ఏం చేసినావు నువ్వు? తెలంగాణ యువత ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ యువత ఈరోజు రోడ్డు మీదకి నిన్ను ఖచ్చితంగా నిలదీసే రోజు వస్తుంది. 3.5 లక్షల కోట్ల అప్పు చేసిన డబ్బు ఎక్కడికి పోయింది? ఈ 3 ఏళ్లలో నువ్వు పెట్టినటువంటి బడ్జెట్, సాక్షాత్తు అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ నువ్వు 9.5 లక్షల కోట్లు. ఎటు పోయినాయి 9.5 లక్షల కోట్లు? ఏ డెవలప్మెంట్ చేసినావు? ఏ ఒక్క ఎకరానికైనా ఆయకట్టు ఇచ్చినావా? కొత్త ఆయకట్టు ఇచ్చినావా? కొత్త ప్రాజెక్ట్ చేపట్టినావా? కొత్త బిల్డింగ్ కట్టినావా? కొత్త రోడ్ వేసినావా? ఏం చేసినావని 9.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఏమైందంటారు? ఆ బడ్జెట్ ఢిల్లీకి పోయినాయి అంట. నేను ఆయన మూటలు మోసే అలవాటు రేవంత్ రెడ్డి గారి కాబట్టి, సూట్ కేసులు మోసే అలవాటు కాబట్టి, ఆ రోజే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా 50 కోట్లతోటి పిసిసి పదవి తెచ్చుకున్నట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా రెన్యువల్ కొరకు ఇక్కడ పెడుతున్నటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఢిల్లీకి పోతుందని చెప్పేసి నా ఆరోపణ. లేదంటే తెలంగాణ ప్రజలు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? నిరుద్యోగులు చచ్చిపోతా ఉన్నారు, ఉద్యోగులు చచ్చిపోతా ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు చనిపోతా ఉన్నారు, రైతులు చనిపోతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతి బాగాలేదు, జిఎస్డిపి పెరగలేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు, తెలంగాణ అభివృద్ధి పెరగలేదు, రెవెన్యూ రావడం లేదు, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్లో డెవలప్ కాలేదు. నువ్వు డెవలప్ అయింది ఒక మందు దాంట్లోనే, మద్యంలో నువ్వు డెవలప్ అయినావు తప్ప ఎందుకు ఈరోజు రెవెన్యూ అండ్ స్టాంప్స్లో పెరగట్లేదు? రెవెన్యూ అండ్ స్టాంప్స్లో మరియు మద్యంలోనే పెరిగింది, వేరే దగ్గర నుంచి ఎందుకు ఆదాయం రావట్లేదు? ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? ఎందుకు ఈరోజు రియాలిటీ రంగం మొత్తం కూడా పడకేసింది? ఎందుకు ఈరోజు ఉద్యోగులందరూ నిరుద్యోగులు మొత్తం కూడా రోడ్లపైన ఉన్నారు? ఎందుకు రైతులు ఈరోజు పంటలు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు? ఏం చేసినావు నువ్వు? 90% పూర్తయినటువంటి పాలమూరు నేను నల్లమల్ల బిడ్డ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ నల్లమల్లలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసిలో
చిక్కుకుపోయిన ఆ ప్రాణాలు ఇడిచినటువంటి బుడదల పోయినటువంటి వాళ్ళని బయటికి తేలేనని అసమర్థుడివి నువ్వు. నల్లమల్లలో ఎస్ఎల్బీసీలో పూడుకుపోయినటువంటి కార్మికులకు బయటికి తీయలేని అసమర్థుడు కావా? 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేని దద్దమని నువ్వు కావా? మళ్ళీ వచ్చి మొన్న మాట్లాడతాడు, ఏమంటాడంటే పాలమూరు రంగారెడ్డిని, నాకు ఈ ప్రాజెక్ట్ అర్థం కావట్లేదు, సంవత్సరం తర్వాత పోయి ప్రాజెక్ట్ అర్థమైతే లేదంటున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అర్థం కావాలి? ప్రజల అవసరాలు ఎప్పుడు తీర్చాలి? ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు పోయాలి? నువ్వు 10% ఖాళీగా కాలువలు తోమి నీళ్ళు ఇవ్వాలి, నీ పని అంతే. కాలువలు తోమలేని నువ్వు ఏం ముఖ్యమంత్రివి అంటున్నా. ఈరోజు నేను కూడా ఓ పాలమూరు బిడ్డను, ఆయన చూస్తే పాలమూరు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గొప్పగా ఉండి అందరికి అవకాశం కల్పించాల్సిన అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఏది కల్పించకుండా నీ సూట్ కేసులు మోసుడు, ఢిల్లీకి పోవడు తప్ప ఇంకేం చేస్తున్నావు నువ్వు? ఏమైంది నీ ఒక్క పని? ఒక సూటి ప్రశ్న, కరెక్టే రాజు గారు. మీరు బీఆర్ఎస్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. రేవంత్ రెడ్డి గారితో అటాచ్మెంట్ మీకుంది. బీఆర్ఎస్కి వచ్చే ముందు మీరు ఆయన దగ్గర ఉన్నారు. అవును. మరి ఇప్పుడు చాలా సీరియస్గా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏది ఈ సూట్ కేసులు మోసుడు, ఢిల్లీకి తీసుకెళ్ళు, ఆయన నైజం మీరు దగ్గర నుంచి చూశారు కదా, నిజంగానే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన? నేనేమంటున్నాను, సూటిగా ఒక మాట చెప్తున్నా. నిజంగా నీకు ఆ వ్యక్తిత్వమే లేకపోతే, తెలంగాణ పైన ప్రేమనే ఉండి ఉంటే తెలంగాణలో ఎందుకు ఈ నత్తనడక సాగుతా ఉన్నాయి? నేను చెప్పిన మాట కాదండి అది. స్వయంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి, నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి కదా, నేను చెప్పింది కాదు అది. నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి నీ సహచర మంత్రి ఏం చెప్పారు? పిసిసి పదవి తీసుకురావడానికి నువ్వు 50 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినావు, ముఖ్యమంత్రి పదవి కూడా సేమ్ అదే రకంగా చేసినావు అని అంటున్నారు ఆయన. నా మాటకు కాదు ఇది. నా మాటకు నేను ఎక్కడ చెప్తలేను. నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు గొప్పగా ఉండాలని ఆశిస్తా. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యిండు. పాలమూరు బిడ్డ చేసే పనులు యువతరానికి ఆదర్శంగా ఉండాలంటున్నా, రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలంటున్నా, రైతులకు ఆదర్శంగా ఉండాలంటున్నా. కోట్ల రూపాయలు ఢిల్లీకి మోసుకుపోయి పదవులు తెచ్చుకున్నాడు అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా పోటీ ఉంటుంది కదా, ముఖ్యమంత్రి పదవి కోసమో పిసిసి అధ్యక్షుడి పదవి కోసం చాలా పోటీ ఉంటుంది. అలా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్థాయిలో నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఈయన ఒక్కడికే సాధ్యమైందా ఆ డబ్బులు ఇచ్చేది, ఆ కోట్ల రూపాయలు ఇచ్చేది? ఏదో ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే వాళ్ళు నిజాయితీగా ఒక సముద్రాన్ని చాలా సంవత్సరాలుగా కష్టపడుకుంటూ పనిచేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఈయన చేసే నక్కజిత్తుల వేషాల వల్ల, ఈయన అక్కడ మేనేజ్ చేసుకోవడం వల్లనే ఈయనకు వచ్చింది. ఈ తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు. ఎందుకంటే చేసే ప్రతి పని, నేను 3 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రంలో, నేను చేసిన అభివృద్ధి ఇది అని చెప్పలేక ఉదయం లేసి కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నాడు. లేదా నిజంగానే ఒకవేళ నేనే కాదు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ లో అంత ఈజీ అయితే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు కదా. ఎవరు ఈజీ? ఆయన ఉన్నారు కాబట్టి తెచ్చుకోవాలి. ఇప్పుడు రేపు తెచ్చుకుంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, ఆనాడు వీళ్ళు 50 కోట్లు పెట్టే పరిస్థితి లేకుండా ఆయన బ్లాక్ మెయిలర్ కాబట్టి తెచ్చుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిండు, తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇది కాదు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న వాళ్ళు ఆ సంస్కృతి తెలియదా మరి? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎటు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న అంత బుర్ర లేదా అంటున్నా ఇక్కడ. అవును, లేకనే కదా వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అంత అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి నిజంగానే బుర్ర లేక, వీళ్ళకి నిజంగానే ఆ నక్కజిత్త వేషాలు లేక వీళ్ళు ఈ రకంగానే ఉన్నారు. వేరే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి నక్కజిత్తుల వేషాలు తెలుసు కాబట్టే పిసిసి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఎక్కడక్కడ అభివృద్ధి వైపు ముందుకు పోతలేదు, పురోగమనం వైపు లేదు, తిరోగమనం వైపు ఉంది కాంగ్రెస్ పార్టీ. సార్, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ టాప్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. భరోసా, రైతు భరోసా నుంచి ఇప్పుడు పేదలకి 1,00,000 ఇండ్లు అని చెప్పి సిగ్గుశరం ఉండాలి. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నా, సూటిగా సమాధానం చెప్పాలి నువ్వు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఎక్కడ 1,00,000 ఇళ్ళు ఇస్తున్నావు? నువ్వు బడ్జెట్ ఎంత అలొకేషన్ చేసినావు? బడ్జెట్ లో గృహానికి సంబంధించి ఎంత అలొకేషన్ చేసినావు? బడ్జెట్ లో నిధులు ఎన్ని పెట్టినావు? ఎన్ని ఇళ్లకు? ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు? సమాధానం చెప్పమని కాంగ్రెస్ నాయకులకు. బడ్జెట్ లో పెట్టిందేమో పిడికేడంతా, చెప్పేదో పైన గంపెడంతా. ఎట్లాంటిది? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈరోజు ఇవే కెమెరాలు తీసుకొని పోదాం, ఐ డ్రీమ్స్ తీసుకొని పోదాం రోడ్ల మీద. ప్రతి రోడ్డు పైన, ప్రతి ఆ మెట్రో పిల్లర్ల కింద కానీ, ఫ్లైఓవర్ల కింద కానీ 1,00,000 ఇళ్ళు, ఇంద్రమ్మ 1,00,000 ఇళ్ళు, ఇంద్రమ్మ 1,00,000 ఇళ్ళు అని ఇచ్చిర్రు. ఇస్తున్నావా 1,00,000 ఇళ్ళు? ఇచ్చినవా 1,00,000 ఇళ్ళు?
ఎక్కడ కట్టినావు 1,00,000 ఇళ్ళు? దానికి డబ్బులు ఎప్పుడు విడుదల చేసినావు? ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినావు? కాదు సార్, ఇప్పుడు తెల్లారితే 1,00,000 ఇళ్ళు కనిపించవు కదా. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యే కాలంలో పూర్తి చేస్తాడేమో. వాళ్ళు చెప్పింది ఏంటండి, ఎన్ని ఇళ్ళు ఇస్తామని చెప్పారు వాళ్ళు? కాంగ్రెస్ అభయహస్తంలో మేనిఫెస్టోలో వాళ్ళు ఎన్ని ఇళ్ళు ఇస్తామన్నారు? సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు ఇస్తామన్నారు. సంవత్సరానికి 5 లక్షలు, సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు ఇస్తామన్నారు. ప్రతి నిరుపేదకు వీళ్ళు ఇస్తున్నది ఏందనుకుంటారు మీరు? ఇంకొకటి, ఇప్పుడు దానికి ఎంత ఒక అప్లికేషన్ ఎంత ఇస్తున్నారు తెలుసా అండి మీకు? ఇందిరమ్మ ఇళ్ళకు అప్లికేషన్ ఫామ్ నింపి ఇవ్వడానికి 10,000 రూపాయలు. పెద్ద గమ్మత్ చెప్తా చూడండి, బాగా చాలా మందికి తెలియదు. ఫామ్ నింపడానికి 10,000 రూపాయలు. ఇందిరమ్మ ఇళ్ళు ఒకవేళ మీకు గిట్ట వచ్చేసింది అనుకుందాం, మీరు కట్టాల్సింది ఎంత? 6 లక్షల రూపాయలు. ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5 లక్షల రూపాయలు. ఇది ఉచిత ఇల్లు ఎట్లయితుందండి? నాకు చెప్పండి, ఉచితంగా ఇల్లు ఎట్లయితుంది ఇది? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది, హైదరాబాద్ లాంటి మెయిన్ లొకేషన్లో ఒక ఫ్లాట్ కావాలంటే దాదాపు 60 నుంచి 70 లక్షల రూపాయలు పెట్టాలి ఒక ఇంటికి. ఎందుకు చేతకాని మాటలు మాట్లాడినావు? అంటే వాళ్ళు చెప్పేది చెప్తున్నా. నేను చెప్పేది వాళ్ళకి అదే సూటిగా. మీరేం చెప్తున్నారు? హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కావాలంటే 50-60 లక్షల రూపాయలు అవుతుంది, మరి వాళ్ళు చాలా పెడుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారని. నువ్వు 50 లక్షల రూపాయల ఫ్లాట్ ఎందుకు కడుతున్నావు? అందులో 10% 6 లక్షల రూపాయలు ఖర్చు. దేనికి? మరి అదే మాట చెప్పాలి కదా అభయస్థంలో. మేము లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడానికి నీకు నష్టమేమి ఉండే? అంటే మోసం చేస్తున్నావు, మోసపు మాటలతోటి ఓట్లు వేయించుకున్నావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు. ఎక్కడ చెప్పలేదు. అభయహస్తంలోని కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఎక్కడ కూడా మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, కాంగ్రెస్ అప్లికేషన్ అదే ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ 10,000 రూపాయలు ఇవ్వాలి అనేది ఎక్కడ పెట్టలేదు. ఎక్కడ పెట్టలేదు. ఈరోజు మోసం చేస్తారు నిటారుగా. నిరుపేదలకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ, ఇక్కడ ఆటో కొడుతున్న వాళ్ళకి కానీ, రిక్షా కొడుతున్న వాళ్ళకి కానీ, అడ్డాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందంట సార్. ఆయన చెప్పింది నేను చెప్తున్నా. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మిగతా 6 లక్షల రూపాయలు 10 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. సంవత్సరానికి వాళ్ళు ఈఎంఐ పద్ధతిలో ఎందుకు పెడుతున్నారు అంటున్నా, ఎందుకు ఇవ్వాలంటున్నా. మీరు ఇదే మాట ఎందుకు ఎలక్షన్ లో చెప్పలేదు? ఎలక్షన్ లో మీరు 5 లక్షల రూపాయలు మీరు కట్టాలి, 6 లక్షల రూపాయలు కట్టాలని ఎందుకు చెప్పలేదు? మీ అప్లికేషన్ 10,000 రూపాయలు ఉంటుందని ఎందుకు చెప్పలేదు? రెక్కాడితే కానీ డొక్కాడదండి. ఉదయంలో పని చేస్తే 200 రూపాయలు, 400 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు వస్తాయి. ఆడవారికైతే 400 రూపాయలు వస్తాయి, మగవాళ్ళకైతే 800 రూపాయలు వస్తాయి. అడ్డ మీద కూలికి పోతే రోజు ఆటో కొడితే 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆటోకు డీజిల్ తీసేయంగానే మళ్ళీ ఆయనకి ఇంటి ఖర్చులు తీయగానే, పిల్లల ఖర్చులు తీయగా ఆయన మిగిలేదు రోజు 100 రూపాయలు, 100-200 రూపాయలు మిగులుతాయి. ఆ 100-200 రూపాయలు తీసుకుపోయి ఎందుకు ఇవ్వాలి? పాయింట్ వస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకంటే ఆందోళన చేయట్లేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సీరియస్ గా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించట్లేదు? పేదవాడు ఎందుకు వాడు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఆందోళన చేయట్లేదు? మరి 100% ఆందోళన చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా బాధ్యత వహిస్తున్నది మేమే. ప్రతి చోట ఎందుకు అప్లికేషన్ వెళ్ళిపోతున్నాయి, 10,000 రూపాయలు కడుతున్నారు, మోసం చేస్తున్నారని ఎందుకు కట్టాలండి అని చెప్పి మీరు ఆందోళన చేయాలి. అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు మా పార్టీ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ రోజు చెప్పేదే అది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఏం ఒరగదు సార్. మీరు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఇప్పుడు 10,000 కట్టినాడు కూడా వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేయాలి. మీరు ధర్నాలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఊర్లో రైతులను తీసుకుపోయి ధర్నాలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూర్చుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ప్రాజెక్టుల దగ్గర పోయి రైతులతో కలిసి పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. నీళ్లు లేకపోతే హైదరాబాద్కు మంచి నీళ్ళు ఇవ్వాలని కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ పోయి నిలబడి ధైర్యంగా ప్రజలకు ధైర్యం ఇస్తుంది, ప్రతిపక్ష బాధ్యత వహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి చోట ఈరోజు రైతులకు మీరు వరి వేసినప్పటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కొనుగోలు కేంద్రాల దగ్గర పడుకొనైనా సరే అక్కడ ఊర్లలో ధర్నాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఊర్లలో రైతులను కదిలించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి రైతు కొనుగోలు కేంద్రం దగ్గర పోయి నిలబడింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చేయట్లేదు ఎక్కడ నాశనం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడా చేయలేదు. నేనేమంటున్నా, భారతదేశంలోనే నేను పంజాబ్ని తలదన్నే విధంగా ఈరోజు రైతు పంట పండించింది ఈరోజు మా దగ్గర అండి. 2014 నుంచి 2023 వరకు ఈ భారతదేశంలోనే అత్యధిక ధాన్య భండాగారంగా తయారు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఎప్పుడండి? గ్రామాల్లో రైతాంగం అంతా ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేదు? మరి వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు. మనిషి ఆశాజీవి.
మీరైనా నేనే, మీరు ఆఫీసులో ఉన్నారు, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు, వేరే ఛానల్లో మీకు ఇంకా మంచి భృతి ఇస్తాము, మంచి జీతం ఇస్తాము, వెహికల్ ఇస్తాము, కార్ ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము, ఉండడానికి మీకు పనిచేయడానికి వీళ్ళు ఇస్తామంటే ఏం చేస్తారు? మనిషి ఆశాజీవి. నేనైనా మీరైనా ఎవరైనా ఒక మనిషి సంఘజీవిగా ఉన్నటువంటి మనిషి ఆశాజీవి, ఆయన చెప్తే వింటారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ప్రజలకు మోసం చేసింది. ఆ కనరాని మామూలు కాదు, ఒక్కొక్కటి హామీ. ఎలాంటి హామీలు అంటే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం ప్రతి ఎకరాకు అని అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు, ఆడవాళ్ళకైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అత్త అయితే అత్త, కోడలైతే కోడలు, బిడ్డ అయితే బిడ్డ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. పెళ్ళైతే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలని ఇస్తున్నారు. నేనైతే మేనమామగాయి 1,00,000 రూపాయలు, 1,16,000తో పాటు 1,50,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. ఈరోజు తెలంగాణలో 3 లక్షల తులాల బంగారం అప్పు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 3 లక్షల పెళ్లిలైనవి, 3 లక్షల తులాల బంగారం రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. రేపు ప్రజాక్షేత్రంలో పోయి ఓటు అడిగే ముందు ఖచ్చితంగా ప్రధానమంత్రి మాట విన్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. బంగారం కొనొద్దన్నాడు కదా, అందుకని చెప్పి కొనట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం? ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆయన బీజేపీ మేనిఫెస్టో. బీజేపీ సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారు కాదు సార్, దేశానికి పిలిపించాడు కదా ప్రధానమంత్రి. అదే మొన్న ఇచ్చిండు. అందుకొరకే ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయనేమో ఆయన పంగనామాలు పెట్టిండు. ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ఈయన పంగనామా పెట్టిండు. ఇద్దరు కూడా మోడీ గారు బహిరంగంగా అన్నారు, ముజిసే జుడో అని అన్నాడు. డైరెక్ట్ అన్నాడు నువ్వు అక్కడిక్కడ పోలేదురా నాయన, నా దాంట్లోకి రా. ఇలా ఇంటర్నల్ వీళ్ళ రహస్య ఒప్పందాలు చాలా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈయన ఎప్పుడు జెండా బిక్తాడో తెలియదు. ఈనాటువంటి వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. కాంగ్రెస్ ఒరిజినాలిటీ తెలుస్తుంది. జెండా బిక్తాడంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడా? పోతాడు. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడు కూడా ఊహించడానికి కష్టం. సాక్షాత్తు జనాల ముందు, ప్రెస్ ముందు, మీడియా ముందు, అందరి ముందే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మోడీ గారు చెప్పారు, హంసే జూడో ఆవో చలో మిల్కే చలింగి అన్నాడు. అయిపోయి ఇంకా అక్కడ ఉండేదేముందండి. సో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. 3 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి అంటున్న డబ్బులు. 3.5 లక్షల కోట్లతో నువ్వేం చేసినావు? కనీసం మెట్రో రైళ్ళన ఒక 4 పిల్లర్లు వేసినావా? కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయల్ సాగర్ కానీ, ఎస్ఎల్బీసీ కానీ, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, నీవు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక్క దగ్గర గడ్డపార వేసినావా, పార వేసినావా, ఒక జోషిబుతో ఒక తట్ట మట్టి తీసినావా, ఒక కాలువ తీసినావా, 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినావా? ఓ పాలమూరు బిడ్డగా అడుగుతున్న సమాధానం చెప్పు. పాలమూరు బిడ్డగా నీతోటి కలిసి నడిచిన, నేను నీ అడుగులో అడుగేసి నడిచిన, నీ కూడా ప్రాణానికి త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను అడుగుతున్నా, పాలమూరులో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా తట్ట మట్టి తీసినావా? పాలమూరులో ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చినావా? పాలమూరులో ఒక కొత్త పాఠశాల కట్టినావా? పాలమూరులో ఒక కొత్త కళాశాల కట్టినావా? పాలమూరులో ఒక్క బిల్డింగ్ అయినా కొత్తది కట్టినావా? ఒక్క పాలమూరేగా తెలంగాణలో ఎక్కడ కూడా ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదు. తెలంగాణలో ఏం చేస్తున్నారు? రేవంత్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నాడు, జైలు పంపిస్తున్నాడు. ఎవరైనా ఇంకా అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళని ఏసీబీ ట్రాప్ చేస్తుండు, జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే కేసులు కడుతుండు, కక్షలు పెడుతున్నారు. అంటే మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి పని అయిపోయింది, వచ్చేది బీఆర్ఎస్. 100% రేవంత్ రెడ్డితో సహా అందరు ఓడిపోతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి సంవత్సరాలు ఈ చైర్ నాదే అని చాలా ధీమాగా చెప్తా ఉన్నాడు. ఆయన అదే చెప్తారు. మరి ఇంకేం చెప్తాడు? లేదు కాదు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఊసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి. గత కొన్నాళ్లుగా గతంలో జరిగిన ఉప ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లో పడిపోతుంది. సర్పంచుల ఎలక్షన్ చూస్తే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చినాయి. బై ఎలక్షన్స్ అన్ని వాళ్ళు కంటోన్మెంట్ దగ్గర నుంచి మొన్న జూబ్లీ హిల్స్ వరకు. ఏంటి మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు? మీకు ఒక మాట చెప్తా, చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 18 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయండి? 18 ఉప ఎన్నికల్లో ఒక్క ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీ. నేను కొన్ని ఉదాహరణ చెప్తా, మీకు ఎంతకైనా మంచిది, బాగా గుర్తుండాలి కాబట్టి. ఇదే హుజురాబాద్లో బల్మూరి వెంకట్ని, ఈటెల రాజేందర్ గారిని, పాడి కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా మన గెల్లు సీనును నిలబెట్టారు. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు డిపాజిట్లు రాలేదు. అధికారంలో ఎవరు ఉంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని జడ్పీ స్థానాలు కైవసం చేసుకున్నాం. ఒక్క జడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్ రాలేదు. ఎక్కడ చూసినా జడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి, సర్పంచులు 93% మేము వచ్చినాం.
వాళ్ళు ఎంత వచ్చారు? 6% వచ్చారు. ఎంత? ఓన్లీ 6%. ఈరోజు మేము 48% గెలిచినాం. ఈరోజు మేము 48% అంటే ఆషమాషి కాదండి. అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఏ పార్టీకైనా ఎడ్జ్ ఉంటుంది. 90%, 70% అట్లా గెలుస్తుంటారు. ఆ 70-90 సంగతి దేవుడే కదా. 48% ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. నేను మద్దూరు మద్దూరు మొన్న మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్. నేను మద్దూరు అంటే కొడంగల్ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అది. నేను అక్కడ ఉన్నా, నాకు బాధ్యత ఇచ్చారు. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నాకు అక్కడ ఇన్ఛార్జ్గా వేసారు. అక్కడ మేము గెలిచింది 6 స్థానాలు. రేవంత్ రెడ్డి గారి ఊర్లో కూడా, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ జెండా గట్టిగానే ఉంది. బీఆర్ఎస్ ఒకవేళ నిజంగా నీ పాలన కరెక్టే ఉంటే మేము ఆడ ఒక్కటి కూడా గెలవకూడదు కదా. మద్దూరులో మేము ఒక్కటి కూడా గెలవకూడదు కదా. మరి ఎట్లా మా ప్రజలు ఎట్లా ఆశీర్వదించారు మమ్మల్ని? అంటే నీ పరిపాలన వైఫల్యం ఉంది. నువ్వు ప్రజలకు అనుగుణంగా పనిచేయట్లేదు. ప్రజలకు అవసరమైనటువంటి నువ్వు కల్పిస్తలేవు. ప్రజలకు నువ్వు మోసం చేసినావని తెలిసిపోయింది. ప్రజలను నువ్వు అందుబాటులో లేవని తెలిసిపోయింది. సో రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా కపట నాటకాలే, వాస్తవాలు లేనే లేవు ఒక్కటి కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆయనే చెప్పుకుంటుండు, నేను ఎక్కడికైనా పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారని చెప్పేసి. నిజంగా దొంగలాగానే చూస్తున్నారు. మరి దొంగలాగా చూడకపోతే ఇట్లా చెప్పులు ఎత్తుకుపోయడం లాగా చూస్తున్నారని అంటున్నారు. మరి సూట్ కేసు ఎత్తున చెప్పులు ఎత్తుకుపోయడం లాగానే చూస్తారు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణను చూసి దేశం నేర్చుకున్నది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం అనుసరిస్తే దేశం అదే అనుసరించింది. ఇంటింటికి నీళ్లు కేసీఆర్ గారు ఇస్తే కేంద్రం జల్ అనేది ఒక జల్ జీవన్ అనేది ఒక పథకం పెట్టి దేశంలో అందరికి నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చేసి, కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే మోడీ గారు కూడా రైతు బంధు ఇవ్వడానికి చేసిండు. కేసీఆర్ గారు ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని రన్నింగ్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటే, కొత్త ప్రాజెక్టులు కడుతూ ఉంటే కొన్ని దగ్గర ఆగిపోయినటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చేసింది. నేనేమంటున్నా, ఒక్క దగ్గర కాదండి. ఈరోజు ఏమైపోయింది, కేసీఆర్ గారు చేసినవన్నీ కూడా పడికేస్తున్నాయి. విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, కొత్త పాఠశాలలు లేవు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులాల్లో విద్యార్థి చనిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు భారతదేశానికే అత్యున్నతమైనటువంటి పర్వతమైన అటువంటి మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి జాతీయ జెండాను, తెలంగాణ జెండాను ఉన్నత శిఖరాలకు అందిస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో అదే గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పాడెనెక్కుతున్నారు. ఈరోజు చనిపోతూ ఉన్నారు. 90 మంది విద్యార్థులు ఇప్పటికి చనిపోయారు. అక్కడ కనీసం అన్నం పెట్టే పరిస్థితి లేదు, సరైన అన్నం పెట్టే పరిస్థితి లేదు. విద్యార్థులు రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠశాలలు అన్ని 23,000 పాఠశాలలు ఉంటే తీసేసి 4,000కి చేస్తా అని చెప్పేసి చెప్తుండు. ఏ తాండాలకు పాఠశాలలు వద్దా, ఆదివాసీ కేంద్రాలకు పాఠశాలలు వద్దా, మెడికల్ కళాశాలలు వద్దా, హెల్త్ సెంటర్లు వద్దా? ఏం తప్పు చేశారని చెప్పి నేను గెలిపించడమే తప్ప. ఓకే, కరెక్ట్ గారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మీరు చూశారు. ఈ యువత చేసినటువంటి ఈ పోరాటాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ ఏమి నేర్చుకుందండి? బీఆర్ఎస్ పార్టీ కాక్రోచ్ మన చేసినటువంటి పార్టీ కంటే అతిపెద్ద ఉద్యమం భారతదేశంలోనే చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అనేది చేసిన ఉద్యమం కంటే తెలంగాణ ఉద్యమం 1000 రెట్లు ఎక్కువ. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో కాశ్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో పహారాలో ఉండేటువంటి ఆర్మీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఆ రోజు మా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూతో ఉండేది. దానికంటే అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏమో ఢిల్లీలోనే ఉద్యమం చేసింది. మేము గల్లీ నుంచి, తాండాల నుంచి, ఆదివాసీ కేంద్రాల నుంచి, నల్లమల్లల నుంచి, పట్టణాల హైదరాబాద్ నుంచి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. కాక్రోచ్ జనతా పార్టీ కంటే ఎక్కువ ఉద్యమ నేపథ్యం ఉన్నది భారతదేశంలో ఏదైనా అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, అస్సాం గణ పరిషత్ పార్టీకి, ఇలాంటి పార్టీలు చాలా ఉన్నాయండి దేశంలో. ఒక గొప్ప ఉద్యమాన్ని నేర్పినాయి. అంటే నేను అనేది యువత ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో దానికి తెలంగాణ ఉద్యమంతో నేను కంపేర్ చేయట్లా. ఈ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యువత ఎంత అసంతృప్తితో ఉంది, వాళ్ళు అనుకున్నది సాధించే వరకు ఎలాంటి పోరాటం చేస్తున్నారు, జెన్జీలు ఎంత నిబద్ధ ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారో అది అర్థమవుతుంది కదా. ఈ పాలకులకు అర్థం కావాల్సింది అదే.
ఈ పాలకులకు నేను చెప్పేది కూడా అదే. రేవంత్ రెడ్డి గారైనా మోడీ గారు కూడా అర్ధరాత్రి ఇంట్లో దాక్కొని సొంతంగా వీడియో చేసే పరిస్థితి తీసుకొచ్చారు జంజీ. ఇక్కడ ప్రజాస్వామ్యంలో నేనేమంటున్నా అంటే నియంతలే పారిపోయారు ప్రజలు దలుచుకుంటే, విద్యార్థులు దలుచుకుంటే. ఓకే, నియంతలు అడల్ఫ్ హిట్లర్ అటువంటి వాళ్ళు, ఈడీ ఆమీన్ అటువంటి వాళ్ళు, హేమీలు దేశాన్ని విడిచిపెట్టి బంకర్లలో దాక్కున్నాను. సాక్షాత్తు ట్రంప్ కూడా ఆ ప్రజలంతా అమెరికా విధుల్లో వచ్చేసిన తర్వాత ట్రంప్ కూడా బంకర్లో దాచుకున్నారని చదివిన, నేను పేపర్లలో చదివిన. అంటే ఆయన కంటే గొప్ప రేవంత్ రెడ్డి కాదు మోడీ గారు కాదు. మీరు విద్యార్థులకు ఇచ్చింది, జంజీకి ఇచ్చినటువంటి మాట మీద ఉండండి, పారదర్శకంగా పనిచేయండి. కేసీఆర్ ఒక హిట్లర్ గా ఉన్నాడు, ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, పడుకున్నాడు, ఆయన నిద్రలేపాల్సినటువంటి అవసరం ఉంది. అసలు లేదు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం చేసేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ గురించి జపం మాత్రమే చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు చేస్తలేవు? ఎందుకు అంత భయం? అక్కడ ఉంటేనే భయపడుతున్నావు నువ్వు. బయటికి వచ్చి కనీసం ఉన్న మా ఇద్దరికన్నా తట్టుకో. మా కేసీఆర్ గారు సంగతి దేవుడేరు కానీ నువ్వు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారికి, టైగర్ కేటీఆర్ గారికి, టైగర్ హరీష్ రావు గారికి తట్టుకోమని చెప్పు. అసెంబ్లీలో చేతకాదు సమాధానం చెప్పడానికే ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పడం ఏంటంటే దాన్ని అరుంధతి సినిమాలో విలన్తో పోల్చుతూ ఫామ్ హౌస్ పశుపతిగా ఆయన్ని సంఖ్యలు కట్టేశాం, ఇంకా బయటికి రాడు. పశుపతి ఎవరండి? దేవుడు, శివుడు. మావాడు శివుడే, దేవుడే మావాడు. మా కేసీఆర్ గారు శివుడే. నువ్వు నరకాసురుడివి, నీకు రావణుడివి, నువ్వు 10 తలలు 10 అబద్ధాలు మాట్లాడేటువంటి మోసకారివి నువ్వు రావణుడివి. నీ వధ ఖచ్చితంగా 2028వ సంవత్సరంలో రావణుడి వధ, రేవంత్ రెడ్డి వధ రావణుడి వధ ఎట్లా జరిగిందో రేవంత్ రెడ్డి వధ అట్లనే జరుగుతుంది. రాసి పెట్టుకోండి, నేను చెప్పబోతున్నా. మళ్ళీ అడుగుతారు మీరు ఇదే ఐ డ్రీమ్స్ లో, మళ్ళీ వచ్చి చెప్తా నేను. కాదండి, రేవంత్ రెడ్డి వధ అంటే ఆయన చంపుతారైంది. మీరు చంపడం అంటే రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండవండి. వ్యక్తిగతంగా రావణుడి వధ ఎలా జరిగింది? పాలన నేనేమంటున్నా అంటే ఈ పీడ పాలన, అట్లా చెప్పండి. ఈ పీడ పాలన వధ చేస్తాము. రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవండి. సరే, ప్రత్యర్థులు మరీ ఒక పీక్ స్టేజ్కి పోయిన తర్వాత ఏముంటుందో తెలియదు, కానీ తెలంగాణ ప్రాంతంలో హత్యల వరకు పోరు. రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి రావణాసురుని 10 తలల లేక అబద్ధాలు ఆడో, లేకపోతే 10 తలల లేక ఏ రకంగా అయితే ఈ రోజు రావణుని పాలన సాగిస్తా ఉన్నాడో, రేవంత్ రెడ్డికి రాజకీయంగా 2028లో సమాధి కట్టబోతున్నాం. ప్రజాక్షేత్రంలో రావణుని వధ ఏ రకంగా జరిగిందో రేవంత్ రెడ్డి వధ కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. రాజకీయ వధ జరుగుతూ ఉంటుందని చెప్తున్నాను నేను. 100% ఇలాంటి ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాసి పెట్టుకోండి సువర్ణాక్షరాలతోటి. మీరు మళ్ళీ ఇవే మాటలు తర్వాత చెప్పండి. నా మాటలు ఖచ్చితంగా తర్వాత చెప్తారు మీరు. చూద్దాం సార్, 100% తీవ్ర వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమేమంటున్నారు, ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇంకొకటే సారి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఇంకొక బడ్జెట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. చివరి ఎన్నికలు ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్స్ ఉంటాయి, దాని బాధలు దానికి ఉంటాయి. ఈయనకు ఉన్నది ఒకటే 1 సంవత్సరం ఇంకా అవకాశం. ఇప్పటికైనా నేను ఒక పాలమూరు బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వు. కనీసం చరిత్రలో ఒక మంచి పేరు ఉంటుంది. ఇక జీవితాంతం నువ్వు మాజీ ముఖ్యమంత్రివే, ఇక లైఫ్లో నువ్వు ముఖ్యమంత్రి అనేటివి ఉండవు. కనీసం రేపు పాఠ్యాంశాల్లో కానీ చరిత్రలో కానీ రేవంత్ రెడ్డి గారు చదువుకున్నప్పుడు ఇగో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు అని చెప్పే పరిస్థితి రాకూడదు. పాఠ్యాంశాల్లో కొన్ని మనం చెప్పుకుంటాం, ఇప్పుడు రావణుడి గురించి చెప్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి అనే పాలకుడు ఇగో ఇలా ఉండేది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఉండే రకంగా చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ ఒక ద్రోహిగా, ఒక మూర్ఖుడిగా, ఒక రావణాసురుడిగా, ప్రజలను పట్టి పీడించే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నా. మంచి వ్యక్తిగా మంచి పనులు చేయమని అడుగుతా ఉన్నా. పాఠశాలలు మంచిగా పెట్టు, ఫీజు రియంబర్స్మెంట్లు, మంచి ఉద్యోగాలు ఇవ్వు, రైతులకందరికీ కూడా ప్రశాంతంగా మంచిగా ఉన్నటువంటి కాళేశ్వరంలో 4-5 పిల్లర్లు అవి మంచిగా చేయి. ఆ తర్వాత సుందిళ్ళ, అన్నారం, ఆ బ్యారేజ్ల నుంచి వాటర్ పోతున్నాయి, అవి ఎత్తిపోయి అవి పోసి రైతులకు దేవుడిగా మారు, దయ్యంగా మారకు, వారి రూపాన వారి పక్షాన నరరూప రాక్షసుడిగా మారకని చెప్తున్నా. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలిస్తా, నాదే రాజ్యం అంటే ప్రజలు తరిమేస్తారు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు పెద్ద నరరూప రాక్షసుడు లాంటి పరిపాలన చేస్తున్నటువంటి హిట్లర్ లాంటి నరరూప రాక్షసుడు, హిట్లర్ నాకు ఆదర్శం అంటాడు,
హైడ్రా నా ఆదర్శం అంటాడు. ఎవడన్నా ప్రపంచం మొత్తం కూడా హిట్లర్ మంచోడు కాదు, మనుషులను చంపిన నరరూప రాక్షసుడు అంటే నేను కూడా అటువంటి వాడిని అని అంటున్నాడు. సో తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, ఉద్యమకారులు ఉన్నటువంటి సమాజం, ఆయన ప్రశ్నించే ఉద్దేశం ఏంటంటే, సమాజం నేను దుర్మార్గుల పట్ల హిట్లర్లా ఉంటా అని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన అందరి పట్ల అట్లనే ఉంటుండు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏదో ఒక ట్విట్టర్ ఉంటే షేర్ చేసిర్రు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలకు స్వేచ్ఛ ఉంటుంది. ఇందిరమ్మ పాలనలో నువ్వు ప్రశ్నించే వాళ్ళకి స్వేచ్ఛ అని అన్నావు. Okay. మరి ఒక ట్విట్టర్ని షేర్ చేస్తే, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే జైల్లో పంపిస్తే మరి ఇది ఏం పాలన అంటారండి? ప్రజాపాలననా హిట్లర్ పాలననా? నీ ప్రశ్నించే వాళ్ళను అన్యాయంగా గొంతు నొక్కి జైలు పంపిస్తా ఉంటే ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన? సో చూద్దాం కరటరాజు గారు, భవిష్యత్తులో ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. ఇంకా మీరు అంటున్నట్టు చివరి సంవత్సరం వదిలేస్తే ఇంకొక సంవత్సరం మాత్రమే టైం ఉందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి ఒక కాంగ్రెస్ అయితే చాలా ధీమాగా ఉంది, వాళ్ళ మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈయనే ఉంటాడని కూడా ఆయనే చెప్పాడు. మరి రాజకీయ ఆయన విమర్శించింది ఆయనే, మన పొగిడింది కూడా ఆయనే. ఆయన చివరి వరకు ఆ పార్టీలో ఉంటాడా అనేది ఒక బిగ్ క్వశ్చన్. చాలా మంది ఇంకో విషయం కూడా రాసి పెట్టుకోండి మీరు. ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో వీళ్ళు అదే పార్టీ నుంచి నిలబడతారా? వీళ్ళు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు పనిచేస్తారా? వీళ్ళు రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ఇంకొక సంవత్సరం ఆగితే తెలిసిపోతుంది. చివరి సంవత్సరం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి పట్టపగలు చుక్కలు చూపించేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఆ ఎమ్మెల్యేలే, ఆ మంత్రులే. ఇది కూడా 100% రాసి చూద్దాం ఎట్లా ఉండబోతుందో. మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.